డిమాండ్ పెరుగుతూ పోతూ వచ్చింది రాష్ట్రంలో. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని పార్టీలు కూడా తెలంగాణ పేరుతోటే స్టార్ట్ అయినాయి. రీజనల్ పార్టీలు తెలంగాణలో ఈ టీఆర్ఎస్లోకి తెలంగాణ సాధన సమితి టీఎస్ఎస్, తెలంగాణ తల్లి పార్టీ ఇవన్నీ విలీనమైనటువంటి పరిస్థితి. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కోదండరాం టీజేఎస్ పార్టీ, తర్వాత రీసెంట్గా మరొక తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అవన్నీ పోతూ ఇప్పుడు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని చెప్పి స్టేట్మెంట్ బయట చర్చ జరిగిన తర్వాత దాన్ని అకస్మాత్తుగా టీఆర్ఎస్ పేరుగా మార్చినటువంటి పరిస్థితి. కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కూతురు, ఆమె బీఆర్ఎస్లో నుండి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మొన్న 25వ తారీఖు రోజు. మళ్ళీ ఈరోజు కాస్త షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ మాకు అనుమతి ఇచ్చింది, ఒక పేరు సెలెక్ట్ చేసుకోమని. మేము 5 పేర్లు పంపించాము, 5 పేర్లలో ఒక పేరు సెలెక్ట్ చేసుకోమన్నారు. దాంట్లో వాళ్ళే కాకతాళీయంగా టీఆర్ఎస్ అనే పేరు వచ్చింది మళ్ళీ. కాకపోతే ఈసారి తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేనగా దాన్ని యాక్సెప్ట్ చేశారు అనేటువంటిది కవిత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోటీస్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళ పేపర్లో ప్రింట్ చేయాలి. ఇదంతా కూడా ఒక జాతీయ పత్రికలో, తర్వాత ఇక్కడ లోకల్ పత్రికలలో ఈ పేరు పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా తెలపండి అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మాట్లాడదాం. అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కంటే ముందే, తెలంగాణ రాష్ట్ర సేన కంటే ముందే తెలంగాణ రాజ్య సమితి పేరిట టీఆర్ఎస్ పేరిటనే సేమ్ అదే ఎల్లో గుర్తు, కవిత సెలెక్ట్ చేసుకున్న ఎల్లో గుర్తుపైనే వీళ్ళు పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం తుపాకుల బాలరంగం ముదిరాజ్, ప్రస్తుతం ఈయననే. వెల్కమ్ బాలరంగం గారు. థ్యాంక్ యూ. మీది కూడా సేమ్ ఎల్లో కలర్లో ఉంది, తెలంగాణ రాజ్య సమితి. మీది టీఆర్ఎస్ఏ, కాకపోతే ఆల్రెడీ పోటీ కూడా చేసినట్టున్నారు. కవిత అది కూడా టీఆర్ఎస్ఏ, ఆమెది సేమ్ ఎల్లో బ్యాక్గ్రౌండే. చెప్పుకోవడానికి అన్ని సేమ్ కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్, తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ ఇంకా రాజ్య సమితి, ఇట్లా డిఫరెంట్ అన్ని పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ పేరు అనుకున్నారు మీరు? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పోయిన తర్వాత అదే పేరుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు టీఆర్ఎస్ పేరు మొదట? నమస్కారం, నా పేరు తుపాకుల బాలరంగం ముదిరాజ్. నేను సిద్దిపేట వాస్తవ్యుని. మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ పార్టీలో పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 దఫాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత అతనికి జాతీయ స్థాయిలో వెళ్ళిపోదామని, రాజకీయాలకు వెళ్ళిపోదామని చెప్పి భావించి అతను టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని విడనాడి తెలంగాణ భారత రాష్ట్ర సమితి అని పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మేము అబ్జెక్షన్ చేసినా వినలేదు ఎవరు. మీరు కేసీఆర్తో ట్రావెల్ చేసిన అనుభవం ఉంది? టీఆర్ఎస్లో పనిచేసారు మీరు? పనిచేసాను. ఎక్కడ పనిచేసారు? అతను కంటిన్యూగా పనిచేసాం. అతను 83 నుంచి పార్టీ ఎప్పుడైతే రాజకీయ వచ్చినా నేను అతనితో పార్టీ వచ్చాము. మేమిద్దరు కూడా కాలేజీలో, నాకంటే ఆయన సీనియర్, సిద్దిపేట డిగ్రీ కాలేజీలో నేను ఇంటర్మీడియట్లో జూనియర్ ఉన్నా, అతను సీనియర్గా ఉన్నారు. అప్పుడు అతను రాజకీయంలో అంటే కేసీఆర్ మీకు చాలా సుపరిచితం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ జూనియర్ దోస్తే మంచి దోస్త్. గుర్తుపడతాడా మిమ్మల్ని? 100%. తుపాకుల బాలరంగం అంటే గుర్తుపడతాడు 100%. ఏం డౌట్. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చిందా? మాకు రాలేదు. మేము అప్పటి నుంచి విడిపోయాం కదా, ఇవి పెట్టినప్పుడే విడిపోయాను. టీఆర్ఎస్ కేసీఆర్ నుంచి బీఆర్ఎస్కి మాత్రం కేసీఆర్తో దోస్తాను కట్టిపోయిందా? అవును, కట్టిపోయింది. మాకు సంబంధం లేకుండా పోయినాం. తన దగ్గర ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు పెట్టుకోవాలనుకురు, కంట్రోల్ చేయాలనుకురు? అయితే మేమేమనుకున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందో, ఉద్యమ పార్టీగా ఉందో, దాన్ని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు కాబట్టి ఆ పార్టీని సజీవంగా ఉంచడానికి, ఉద్యమ పార్టీ పేరును చెరిపివేయకుండా ప్రజల్లో తీసుకుపోవాలని కాంక్షతోని, అట్లాగే మరి దళిత బహుజన పార్టీ ప్రజలందరికీ కూడా ఈ ఒక రాష్ట్ర రాజకీయ వేదిక ఉండాలి, రాజ్యాధికార దిశగా పయనించాలి. మరి సంపన్న వర్గాల చేతిలో పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ సంపన్న వర్గాలకు డబ్బుల వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు, బీఫామ్ ఇస్తున్నారు. రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళకి, రాజకీయ పైరవులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప పేద వర్గాలకు ఇస్తలేరు అని చెప్పి మేమేం కాన్సెప్ట్తోనే ఒక పార్టీ పెట్టడం జరిగింది. తెలంగాణ మేము కూడా 3 ఆప్షన్ ఇచ్చాం. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి ఇమ్మన్నాం, రెండవది రాజ్య సమితి ఇమ్మన్నాం, రక్షణ సమితి ఇమ్మన్నాం. దానిలో మాకు రాజ్య సమితి అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏ డేట్? ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి అనేది ఏ రోజు డేట్? జూలై 12th రోజు, జూలై 12, 2023 రోజున మాకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పంపించడం జరిగింది. ఆ తర్వాత మాకు వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి. తెలంగాణ లేచారు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి 2023లో. అప్పుడు రాగానే మాకు
గ్యాస్ సిలిండర్ గుర్తు కూడా కేటాయించారు. ఆ గ్యాస్ సిలిండర్ గుర్తు మీద వాళ్ళు నిబంధనల ప్రకారం 10% వాళ్ళకి వాళ్ళే కేటాయించారా గ్యాస్ సిలిండర్? మీరు అడిగిరా గ్యాస్ సిలిండర్? మేము పెట్టుకున్నాం సీరియల్స్. మీరు అడిగితేనే వాళ్ళు అంటే కేటాయించారు? మేము కూడా అలా 4-5 అంటే 10 పెట్టాలన్నమాట. ఆ. కామన్ సింబల్స్ 10 సీరియల్ నెంబర్ ఏదేది పెట్టారు మీరు? మేము ఫస్ట్ ట్రాక్టర్ పెట్టుకున్నాం, ఓకే, ట్రాక్టర్ ఇంజన్. సెకండ్ గ్యాస్ సిలిండర్ పెట్టినాం. తర్వాత రోడ్ రోలర్ పెట్టుకున్నాము, ఆటో రిక్షా పెట్టుకున్నాము, చాలా పెట్టుకున్నాం. 10 దాకా పెట్టినాం. పెడితే దానిలో ఏమైందంటే తెలంగాణ ట్రాక్టర్ అనేది మన దేశం లేదు, వాళ్ళ అస్సాం ఒక రాష్ట్రంలో ఉన్నది. అది మీకు ఒడిశా ప్రాంతంలో ఉంది, అది మీకు ఇవ్వబడదు. అంటే సెకండ్ ఏం చేశా అంటే గ్యాస్ సిలిండర్ మీకు ఇస్తామని చెప్పి మాకు సమాచారం ఫోన్ వచ్చింది. సరే, గ్యాస్ సిలిండర్ ఎందుకు ఎంచుకోరు? జనరల్ గ్యాస్ సిలిండర్ అంటే అందరు గుర్తుపడతారు, ప్రతి ఇంట్లో అంటే ఉంటుంది. అందరి ఇంట్లో మహిళలు కూడా గుర్తుపడతారు, అందరికి అందుబాటులో ఉండేది, అందరికి తెలిసిన సింబల్ కాబట్టి ఈజీగా ఉంటుందని ఈజీగా ఉంటుందని చెప్పి గ్యాస్ సిలిండర్ అడుగున్నాము. గ్యాస్ సిలిండర్ మాకు ఇచ్చారు. మేము వాళ్ళ నిబంధనల ప్రకారం 10% ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలన్న నిబంధన ఉంది కాబట్టి 11 మంది ఎంపీటీ ఎమ్మెల్యేలను మేము పోటీలు దించడం జరిగింది. ఎక్కడెక్కడ పోటీ చేశారు లిస్ట్ చెప్పండి బాలరంగం గారు. మేము కొడంగల్లో చేసినాం. కొడంగల్ డైరెక్ట్ ముఖ్యమంత్రి టార్గెట్ అంటే అప్పుడు లేదు కదా, అప్పుడు లేదు. అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కదా. అది మేము విలేకరికి ఇచ్చాం రాములు గారు. ఓకే, అక్కడి నుంచి చెన్నూరు, తర్వాత బాన్స్వాడ, బిచ్కుంద, సనత్ నగర్, జనగాం, జవహర్ నగర్, ఎల్పీ నగర్, తర్వాత మల్కాజ్గిరి. సో ఇట్లా మేము. మరి అలా మీరు పోటీ చేసిన గజ్వేల్ లేదు, సిద్దిపేట లేదు, సిరిసిల్ల లేదు, అవి పక్క పెట్టాం. ఎందుకు పక్కన పెట్టాలి? అంటే మేము అంతా కలిసి ఉద్యమాల్లో పనిచేసాం. కేసీఆర్, నేను, హరీష్ రావు అంతా ఉద్యమాల్లో పనిచేసాం. రేవంత్ రెడ్డి పని చేయలేదు, ఏ మాత్రం చేయలేదు.